ఫుడ్ పాయిజన్ వెనక బీఆర్ఎస్ కుట్రలున్నాయి. హాస్టళ్లలోని కొందరితో గులాబీ నేతలు కుమ్మక్కయ్యారు. త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మంత్రి సీతక్క చెబుతున్నారు. కుట్రలో ఆఫీసర్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కారే. గ్రామ సభ పెట్టకుండానే అనుమతి ఇచ్చిండ్రు. బీజేపీ మద్దతు ఇచ్చింది. కేటీఆర్ దివాలాపూర్ రా, పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసుదామని సవాల్ ఇచ్చింది సీతక్క. ఫుడ్ పాయిజన్ జరుగుతుంది గురుకులాల్లో మధ్యాహ్న భోజనాలు. వాస్తవంగా ఇప్పుడు ఆ మాగనూరు ఏదో ఉంది, దాంట్లో వారం 10 రోజుల క్రితం 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడ్డరు. మళ్ళీ నిన్న 40 మంది పడ్డరు. నిన్న మనం అనుకున్నాం కూడా దీని వెనక ఏదో కుట్ర ఉందా అనే ఆలోచన ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఎక్కడ జరిగిన ఫుడ్ పాయిజన్ అక్కడే ఎందుకు జరుగుతుంది? మరి ఎప్పుడు జరగని గురుకులాల్లో ఫుడ్ పాయిజను, మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? మరి రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ఎంతకైనా ఏ దుర్మార్గానికైనా ఒడిగట్టే అవకాశాలు ఉన్నాయి వాస్తవం కూడా. ఇక ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయాలి. పిల్లల పేరుతో రాజకీయం చేస్తే అంతకంటే దుర్మార్గం లేదు. ఇవాళ నమస్తే తెలంగాణ పేపరు బీఆర్ఎస్ పార్టీ పదే పదే అసలు గురుకులాల్లో జరిగే విద్యార్థులపైన ఇక ప్రేమ వాళ్ళకేమున్నట్టు, గురుకులాల్లో అసలు విద్యా వ్యవస్థ బాగలేదు, మొత్తం కుప్పగూలింది, వ్యవస్థే లేదు అన్నట్టు ఒక క్రియేషన్ చేస్తున్నారు. దానివల్ల తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు వీళ్ళు చేస్తున్న ప్రచారం వల్ల. అసలు గురుకులాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పిల్లల తల్లిదండ్రులు నిజంగా ఆ స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయంటే అనుమానమే. కావాలని రాజకీయం కోసం దీన్ని వాడుకుంటుంది బీఆర్ఎస్. దీనికి సరైన కౌంటర్ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ ఉంటే గురుకులాల్లో చచ్చిపోతున్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయితే వాస్తవమే. దీనికంటే అత్యంత దారుణంగా ప్రజల రక్తాన్ని జలగల్లెక్క తాగుతుంది నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. అనేక మంది పిల్లలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చనిపోతారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసి పర్మిషన్ లేకుండా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు 10 ఏళ్ల పాటు నడిపారు తెలంగాణ వచ్చాక కూడా. ఇవాళ దానిపైన ఏమైనా ఉద్యమం చేసే కమిట్మెంటు కేటీఆర్ కానీ బీఆర్ఎస్కి ఉందా? అక్కడ చచ్చిపోయే పిల్లలు కాదా? ఎందుకు దానిపైన మాట్లాడరు? దానిపైన వార్తలు రాయరు నమస్తే తెలంగాణ? దానిపైన ఉద్యమం ఎందుకు చేయదు బీఆర్ఎస్? ఒక బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల అవకతవకల పైన నోరెత్తి పల్లెత్తు మాట మాట్లాడాలి. ఏ రాజకీయ పార్టీ కూడా నారాయణ శ్రీ చైతన్య చేస్తున్న అఘాయిత్యాలపైన వాళ్ళ దోపిడీ పైన మాట మాట్లాడే ధైర్యం సాహసం చేయట్లేదు. ఎందుకు? మీకు రాజకీయ విరాళాలు ఇస్తారు వాళ్ళు. ఇక దానికోసం మాట్లాడరు. గురుకులాలు ప్రభుత్వానికి కాబట్టి, పేద పిల్లలు చదివేవి కాబట్టి దానిపైన విషయం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక ఆడ కమిషన్లు రావు కదా, ఎంత విషయం చెప్పినా ఏం కాదు. అది కాదు మీరు చేయాల్సింది. మీకు నిజంగానే కమిట్మెంట్ ఉంటే విద్యా వ్యవస్థ పైన, విద్యార్థులపైన, నారాయణ శ్రీ చైతన్యలో జరుగుతున్న ఆత్మహత్యలపైన, వాళ్ళు చేస్తున్న దోపిడీ పైన కూడా ఒక ఉద్యమాన్ని తీసుకుంటే మిమ్మల్ని నమ్ముతారు. కేవలం నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గురుకులాల్లో ఏదో జరుగుతుందని, ఫుడ్ పాయిజన్ అవుతుందని, తేళ్లు పాములు కలిసి చచ్చిపోతుందని జరుగుతున్నాయి 1-2. దాన్నే పెద్దగా హైలైట్ చేసి రాజకీయం కోసం వాడుకోవటం వల్ల ప్రయోజనం లేదు. నిజంగానే వ్యవస్థలో సంస్కరించాల్సిన ఏదో చెప్పండి. ఆ పేరెంట్స్కి ధైర్యం చెప్పండి. పేరెంట్స్లో ఎక్కడ లేని ఆందోళన కలిగిస్తుంది ఇవాళ బీఆర్ఎస్ నమస్తే తెలంగాణ. అదే వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది, ఫుడ్ పాయిజన్ వెనక బీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పి. మరి ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయాలి. నిజంగానే ఆ కుట్ర ఉంటే ఇంకా అంతకంటే దుర్మార్గం లేదు.